శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తెలియక చేయి జారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం. చేతిలో ఉన్న దానిని చేజార్చుకొని తిరిగి మరలా పొందాలనుకోవడం మూర్ఖత్వం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు హృతిక్ రోషన్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన నటనతో ఎంతో మందిని తన అభిమానులుగా చేసుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ గెటప్లతో ప్రేక్షకుల్ని అలరించడంతో ఇతని సినిమాలు వస్తున్నాయంటే బాలీవుడ్ ఆడియన్సే కాకుండా సౌత్ ఇండియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ఇక ఈ క్రమంలోనే హృతిక్ కి సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారుతుంది. అదేంటంటే హృతిక్ సీక్రెట్ గా తన 50వ ఏటకి రెండో పెళ్లి చేసుకున్నాడనే ఒక వార్త రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా హృతిక్ ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియాలో సబా ఆజాద్ తో కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ యానివర్సరీ పార్ట్నర్ అంటూ ఒక పోస్ట్ పెట్టడంతో అన్ని చోట్ల హృతిక్ రెండో పెళ్లి గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. హృతిక్ రోషన్ తన మొదటి భార్యకి నిజంగానే 450 కోట్ల భరణమిచ్చాడా? పీకల్లోతు ప్రేమలో ఉన్న కరీనా కపూర్ హృతిక్ రోషన్ బ్రేకప్ చేసుకోవడానికి గల కారణాలేంటి? కంగనా రనౌత్ హృతిక్ రోషన్ మీద పోలీస్ స్టేషన్ లో ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హృతిక్ రోషన్ ఇతను 1974 జనవరి 10న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి రాకేష్ రోషన్, తల్లి పింకీ రోషన్. ఇతనికి సునైనా అనే ఒక అక్క కూడా ఉంది. ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ తాత రోషన్ లాల్ నగరత్ 1949 నుండి 1967 వరకు హిందీలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటూ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్స్ తో పనిచేసేవాడు. అలా అప్పట్లో తన దగ్గర సింగర్ గా పనిచేస్తున్న ఈరా అనే ఆమెతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక కెరియర్ బిగినింగ్ లో రోషన్ లాల్ ఛాన్స్ల కోసం స్ట్రగుల్ అవుతున్నా కూడా 1948లో ఈరాని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రాకేష్, రాజేష్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. అలా తనకి కొడుకులు పుట్టాక రోషన్ లాల్ కెరియర్ ఫుల్ స్వింగ్ తో దూసుకెళ్తున్నప్పుడు ఇతనికి ఉన్న స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు వల్ల హార్ట్ అటాక్ వచ్చింది. కానీ ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయడంతో ప్రాణాపాయాలతో బయటపడ్డాడనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తన ఇద్దరు కొడుకుల్ని తనలాగే మ్యూజిక్ డైరెక్టర్ని చేయాలని రోషన్ లాల్ కి ఉన్న తన మొదటి కొడుకు రాకేష్ కి మాత్రం యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో మ్యూజిక్ వైపు ఇంట్రెస్ట్ ని చూపించలేదు. కానీ రోషన్ లాల్ చిన్న కొడుకైన రాజేష్ మాత్రం మ్యూజిక్ పై చాలా ఇంట్రెస్ట్ ని చూపిస్తూ తండ్రి చెప్పిన మెలకువల్ని నేర్చుకునేవాడు. ఇదిలా ఉంటే రాకేష్ పూణేలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు రోషన్ లాల్ కి హార్ట్ అటాక్ వచ్చి తన 50 ఏళ్ల వయసులో మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ రాకేష్ మీదే పడ్డాయి. దీంతో తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఏం పని చేయాలో తెలియక సినిమాల్లో హీరో అవ్వాలని ట్రై చేసిన ఛాన్సులు దొరకకపోయేసరికి తమకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా డైరెక్టర్ మోహన్ కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం మొదలెట్టారు. అలా కొన్ని మూవీస్ కి పనిచేసేటప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన జై ఓం ప్రకాష్ కి రాకేష్ చేసే హార్డ్ వర్క్ నచ్చి తన దగ్గర పనిలోకి జాయిన్ చేసుకున్నాడు. ఇక అలా తరచూ రాకేష్ రోషన్, జై ఓం ప్రకాష్ ఇంటికి వెళ్తుండడంతో అతని కూతురు ప్రమీల అలియాస్ పింకీతో రాకేష్ కి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక వీరి రిలేషన్ గురించి తెలిసి డైరెక్టర్ జై ఓం ప్రకాష్ రాకేష్ ని పనిలో నుండి తీసేశాడు. కానీ అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న పింకీ మరియు రాకేష్ ఇంట్లో నుండి పారిపోయి 1970లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అలా ఆ పెళ్లి తర్వాత రాకేష్ ఒక చిన్న షెడ్లో తన తల్లి, తమ్ముడు, భార్యతో కలిసి ఉండేవాడు. ఇక ఇదిలా ఉంటే ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు రోషన్ లాల్ కి మంచి స్నేహితుడైన నటుడు రాజేంద్ర కుమార్ రాకేష్ ని పిలిచి యాక్టర్గా చేయాలనుకునేవాడివి, ఇప్పుడు ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నావు అని అడగగా జరిగిన విషయాలన్నీ రాకేష్ వివరించడంతో అతని మీద జాలిపడిన రాజేంద్ర కుమార్ గర్ గర్ కి కహాని అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ కోసం ఇతన్ని రికమెండ్ చేశాడు. ఇక ఆ మూవీ 1970లో రిలీజ్ అయి ఇతని పాత్రకి మంచి గుర్తింపు రావడంతో సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ సపోర్టింగ్ రోల్స్ రావడం మొదలయ్యాయి. అలా మన్ మందిర్, పరాయిదన్, సీమా అనే మూవీస్ ని చేసిన రాకేష్ కి ఆర్థికంగా ఎటువంటి యూజ్ అవ్వలేదు. ఇక అదే సమయంలో రాకేష్ కి సునైనా అనే ఒక అమ్మాయి జన్మించడంతో తన మామ ఓం ప్రకాష్ వీరిని దగ్గరికి తీసుకొని తనకున్న ఆస్తినంతా ఒక్కగానొక్క కూతురికి రాసిచ్చాడు. ఇక అదే సమయంలో హృతిక్ రోషన్ పుట్టడంతో చూడ్డానికి చాలా క్యూట్గా ఉండే హృతిక్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు.
అలా 6 ఏళ్లున్నప్పుడే ఆశా అనే మూవీ ద్వారా అరంగేట్రం చేపించగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అప్పటి నుండి హృతిక్ని లక్కీ హ్యాండ్గా పరిగణించి ఓం ప్రకాష్ ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా చేస్తూ అన్ని మూవీస్లో హృతిక్తో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేపించేవాడు. ఇక ఇదిలా ఉంటే రాకేష్ ఎన్ని మూవీస్లో యాక్టర్గా చేసినా నెక్స్ట్ మూవీలో మళ్ళీ ఛాన్స్ కావాలంటే అందరినీ అడుక్కునే పరిస్థితి ఉండడంతో తన మామ నుండి వచ్చిన డబ్బులతో ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యి మొదటిగా ఆప్కే దివానే అనే మూవీని చేయగా అందులో రిషి కపూర్ మెయిన్ లీడ్గా చేస్తే రాకేష్ సెకండ్ హీరోగా యాక్ట్ చేశాడు. అలా ఆ మూవీలో తన తమ్ముడైన రాజేష్ని మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేశాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకోవడంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్గా రాజేష్ రోషన్కి మంచి బ్రేక్ వచ్చింది. అలా ఈ జోష్తో రాకేష్ మెయిన్ హీరోగా, జయప్రద హీరోయిన్గా కామ్ చోరే అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత జగ్ హుడ్ ఇన్సాన్, భగవాన్ దాదా, డాకు హసీనా అని రజనీకాంత్తో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యేవి. ఎందుకంటే ఆ మూవీ డైరెక్టర్లు ఇతనికి మూవీ షూటింగ్ ముందు ఒకలా స్టోరీ చెప్పి అవుట్పుట్కి వచ్చేసరికి మరోలా రావడంతో అన్ని మూవీస్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో తనే ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా చేయాలని డిసైడ్ అయిన రాకేష్ మొదటిగా ఖుద్ గర్జ్ అనే మూవీని చేయగా అందులో జితేంద్ర, శత్రుఘ్న సిన్హా హీరోలుగా చేస్తే భానుప్రియ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఇక ఈ మూవీలో తన దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ ఇన్వెస్ట్ చేయగా రాకేష్ రోషన్కి డూ ఆర్ డై పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఆ మూవీ హిట్ అయితే తనకున్న పొజిషన్ నుండి ఒక మెట్టు ఎక్కుతాడు, లేదంటే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది. ఇక ఈ సమయంలోనే కె విశ్వనాథ్ గారు రాకేష్కి ఒక సలహా ఇస్తూ తిరుమల దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పగా ఆ మూవీ రిలీజ్కి 2 రోజుల ముందే తిరుమలకి వెళ్ళి గుండు చేయించుకొని మొక్కుకోవడంతో ఖుద్ గర్జ్ మూవీ 1987లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. అలా అప్పట్లోనే 10 కోట్లని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో అప్పటి నుండి యాక్టర్గా చేయడం వదిలేసి డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేస్తూ తనకున్న గుండుని కంటిన్యూ చేస్తున్నాడు. అలా ఆ తర్వాత కూన్ బరీ మాంగ్, కిషన్ కన్నయ్య, కింగ్ అంకుల్ అనే మూవీస్ని చేస్తూ కొద్ది రోజుల్లోనే స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్గా ఎదిగాడు. ఇక అలా చిన్నప్పటి నుండి హృతిక్ రోషన్ యాక్ట్ చేయడంతో పాటు తన తండ్రి మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేయడంతో తనకి సినిమాల్లో హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అందుకు తన తండ్రి కూడా హృతిక్కి సపోర్ట్ చేయడంతో లాస్ ఏంజల్స్లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్, ఫైట్స్, డాన్స్ని నేర్చుకొని తిరిగి భారతదేశానికి రాగానే చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు హృతిక్ని లాంచ్ చేసేందుకు ముందుకు వచ్చిన రాకేష్ రోషన్ మాత్రం తన కొడుకుని తానే లాంచ్ చేయాలని డిసైడ్ అయి కహో నా ప్యార్ హే అనే మూవీని చేసేందుకు సిద్ధపడ్డాడు. ఇక అందులో తన తమ్ముడైన రాజేష్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవడం విశేషం. అలా ఈ మూవీలో అమీషా పటేల్ని హీరోయిన్గా ఫిక్స్ చేసి హృతిక్కి, అమీషాకి ఆ మూవీలో మంచి కెమిస్ట్రీని వర్కౌట్ చేయాలని వీరిద్దరిని గోవాలోని ఒక రిసార్ట్లో నెల రోజులు వదిలేయడం జరిగింది. అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. ఇక ఆ మూవీని 10 కోట్ల బడ్జెట్తో నిర్మించగా 2000 సంవత్సరం జనవరి 14న ఆ మూవీ రిలీజ్ అయి 90 కోట్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక అలా అప్పటి వరకు అన్ని ఇండస్ట్రీలోనూ హైయెస్ట్ కలెక్షన్ చేసిన మూవీ అదే అవడంతో రాకేష్ రోషన్కి అండర్ వరల్డ్ గ్యాంగ్స్ నుండి బెదిరింపులు రావడం మొదలయ్యాయి. అలా తాము అడిగినంత డబ్బుని ఇవ్వకపోతే టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ని నడి రోడ్లో కాల్చినట్లు తనని కూడా కాల్చేస్తామని చెప్పడంతో రాకేష్ రోషన్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. దీంతో అప్పటికే మాఫియాతో మంచి పరిచయాలున్న యాక్టర్, డైరెక్టర్ అయిన ఫిరోజ్ ఖాన్ని కలవగా అతను ఒక కండిషన్ మీద రాకేష్ రోషన్కి హెల్ప్ చేస్తానని చెప్పడం జరిగింది. అలా తన తమ్ముడు సంజయ్ ఖాన్ కూతురైన సుజేన్ ఖాన్తో హృతిక్ రోషన్కి పెళ్లి జరిపించాలని, అప్పుడే ఈ బెదిరింపులు రాకుండా చూసుకుంటానని చెప్పడంతో రాకేష్ రోషన్ ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఇక నిజానికి సుజేన్ ఖాన్ కహో నా ప్యార్ హే మూవీలో హృతిక్ రోషన్ని చూసి అతనితో ప్రేమలో పడింది. అలా ఈ విషయం ఈమె తండ్రికి తెలిసి వీరిద్దరికి పెళ్లి చేయడానికి అండర్ వరల్డ్ సహాయం తీసుకున్నాడనే వార్తలు అప్పట్లో మీడియాలో హల్చలయ్యాయి. ఇక తన తండ్రి ఏం చెప్పినా దాన్ని తూచా తప్పకుండా పాటించే హృతిక్ రోషన్తో సుజేన్ ఖాన్ని పెళ్లి చేసుకోమని చెప్పగా అమీషా పటేల్తో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి హృతిక్ రోషన్ సుజేన్తో పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ హిందూ ధర్మానికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే రాకేష్ ముస్లిం అయిన సుజేన్ ఖాన్తో హృతిక్కి పెళ్లి చేయడం ఇష్టం లేకపోయినా అతనికి వేరే దారి లేక 2000 సంవత్సరం డిసెంబర్ 24న ఇరు మతాల ప్రకారం బెంగళూరులో గ్రాండ్గా పెళ్లి జరిపించారు. అలా అప్పటి నుండి హృతిక్కి తన తండ్రి సపోర్ట్తో పాటు తన మామ సపోర్ట్ కూడా ఉండడంతో స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఎప్పుడైతే యాదీన్ అనే మూవీని కరీనా కపూర్తో చేశాడో అప్పటి నుండి వీరిద్దరికి పెరిగిన సన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ కలిసి కభీ ఖుషీ కభీ గమ్, మే ప్రేమ్ కి దివానీ హూ అనే మూవీస్ని చేస్తూ వీరిద్దరూ సీక్రెట్గా డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ తరచూ పార్టీస్, వెకేషన్స్ అని వెళ్తుండగా వీరి పిక్స్ మ్యాగజైన్స్లో రావడంతో సుజేన్ ఖాన్ కోపంతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో ఫిరోజ్ ఖాన్ కోపంతో కరీనా కపూర్ని, హృతిక్ రోషన్ని బెంగళూరులో ఉన్న తన ఫామ్ హౌస్కి తీసుకొచ్చి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో వేరే దారి లేక 2003 తర్వాత వీరిద్దరూ కలిసి ఏ మూవీలోనూ యాక్ట్ చేయలేదు. దీంతో వీరి రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే తన కొడుకుతో సూపర్ హీరో మూవీని చేయాలని
మొదటిగా కోయ్ మిల్ గయా అనే మూవీని చేయగా ఆ మూవీ హిట్ అవ్వడంతో రాకేష్ రోషన్ క్రిష్ మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే హృతిక్ రోషన్ క్రిష్ మూవీ టైంలో ప్రియాంక చోప్రాతో కూడా రిలేషన్ ని మెయింటైన్ చేసేవాడు. అలా ఇతని తండ్రికి ఇవన్నీ తెలిసినా కూడా తనకి నచ్చినట్లు ఉండాలని ఏమీ మాట్లాడేవాడు కాదు. ఇక పిల్లలు పుడితేనైనా భార్యాభర్తలిద్దరి మధ్య అండర్స్టాండింగ్ వస్తుందని సుజేన్ ఫ్యామిలీ వీరిద్దరికి ప్రెషర్ పెట్టడంతో పెళ్ళైన 6 సంవత్సరాలకి హృతిక్ రోషన్కి సుజేన్కి 2006లో రెహాన్ అనే కొడుకు, 2008లో రిదాన్ అనే మరో కొడుకు జన్మించారు. ఇక ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ ఒకవైపు తన భార్యతో ఉంటూనే మరోవైపు ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్తోనూ డేట్ చేసినా అది ఛాన్స్ల కోసం హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన హృతిక్ రోషన్ తన యాక్టింగ్ స్కిల్స్ తో 5,000 కోట్ల నెట్వర్క్ కి ఎదిగాడు. కానీ తను చేసే ప్రతి ఒక్క పనిలోనూ సుజేన్ ఫ్యామిలీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడంతో ఎలాగైనా సుజేన్ నుండి విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక అందుకోసం కంగనా రనౌత్ ని పావులా వాడుకోవడం మొదలెట్టాడు. ఎలా అంటే కైట్స్ మూవీ చేసేటప్పుడు హృతిక్ కంగనా రనౌత్ తో మంచి పరిచయాన్ని పెంచుకొని ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక హృతిక్ లాంటి స్టార్ హీరో తనతో ప్రేమలో ఉన్నాడని అప్పట్లో స్ట్రగ్లర్ గా ఉన్న కంగనా రనౌత్ రెచ్చిపోతూ తరచూ మీడియా కంటపడడం, హృతిక్ తో క్లోజ్ గా ఉండటం, ఆ పిక్స్ మీడియాలో రావడంతో హృతిక్ కి అతని భార్యకి ఇదే విషయంపై మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక అలా ఈ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో పెద్దలంతా కలిసి పంచాయతీ చేసి మళ్ళీ వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా హృతిక్ మాత్రం రాజీ పడడానికి సిద్ధంగా లేకపోవడంతో భార్యాభర్తలిద్దరూ విడిపోవాలనుకున్నారు. కానీ సుజేన్ విడాకులు ఇవ్వాలంటే తన ఫ్యామిలీ 5,000 కోట్ల భరణాన్ని ఇవ్వాలనే కండిషన్ పెట్టడంతో ఎలాగైనా సుజేన్ నుండి విడాకులు తీసుకోవాలనుకున్న హృతిక్ అందుకు ఒప్పుకోవడం జరిగింది. దీంతో పెద్దలంతా కలిసి 450 కోట్లకి ఫైనల్ చేశారు. అంతేకాకుండా అతని 2 కొడుకుల కస్టడీని హృతికే తీసుకొని 2014లో సుజేన్కి విడాకులు ఇచ్చేశాడు. అలా ఆ తర్వాత కంగనా హృతిక్ని పెళ్లి చేసుకోవడానికి ఎంత ట్రై చేసినా హృతిక్ మాత్రం అందుకు రెస్పాండ్ అవ్వకుండా అప్పటి నుండి తనని పట్టించుకునేవాడు కాదు. దీంతో తన భార్య నుండి విడాకులు తీసుకోవడం కోసమే తనతో ప్రేమలో ఉన్నట్లు నటించాడని తెలుసుకొని కంగనా వీరిద్దరూ కలిసి ఉన్న ప్రైవేట్ పిక్స్ ని, వీడియోస్ ని సోషల్ మీడియాలో నిదానంగా రిలీజ్ చేస్తూ వచ్చింది. అంతేకాకుండా హృతిక్ తనని లైంగికంగా వాడుకున్నాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి సరైన ఆధారాలు లేకపోవడం మరియు వీరిద్దరూ ఇష్టపూర్వకంగానే ఎంజాయ్ చేసినట్లు తేలడంతో పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేశారు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో హృతిక్ బార్బర్ మోరీని పెళ్లి చేసుకుంటున్నాడని, అందుకే ఆమె కూడా తన భర్తకు విడాకులు ఇచ్చింది అనే వార్తలు వచ్చిన హృతిక్ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. ఇక ఇదిలా ఉంటే సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్, ర్యాప్ సింగర్ అయిన సబా ఆజాద్ తన ఫియాన్సీ హిమాత్తో ఒక పార్టీకి వెళ్ళగా అక్కడ ఈమె హృతిక్ ని కలవడం జరిగింది. అలా మరుసటి రోజు సబా ఆజాద్ చేసిన ఒక పాటకి హృతిక్ లైక్ చేసి కమెంట్ చేయడంతో అందరి అటెన్షన్ సబా ఆజాద్ మీద పడింది. దీంతో ఒక వారం తర్వాత వీరిద్దరూ డిన్నర్ డేట్కి వెళ్ళి ఆ తర్వాత పార్టీ ఫంక్షన్కి కూడా వెళ్లడంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. అలా హృతిక్తో పెరిగిన సన్నిహిత్యం కారణంగా సబా ఆజాద్ అప్పటికే తనకి జరిగిన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకొని హృతిక్తో లివింగ్ టుగెదర్లో ఉండడం మొదలెట్టింది. కానీ వీరిద్దరూ ఎక్కువ రోజులు కలిసి ఉండలేరనే వార్తలు కూడా మీడియాలో హల్చలయ్యాయి. ఎందుకంటే హృతిక్కి 50 ఏళ్ళు అయితే సబా ఆజాద్కి 37 ఏళ్ళు అవ్వడంతో వీరిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉందని, త్వరలోనే వీరు బ్రేకప్ చేసుకుంటారని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉంటే 2022లో సీక్రెట్ గా హృతిక్ సబా ఆజాద్ ని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఇక హృతిక్ ఎక్స్ వైఫ్ సుజేన్ కూడా అర్సలాన్ గోనియా అనే అతనితో సీరియస్ రిలేషన్ లో ఉంటూ త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సుజేన్, హృతిక్ విడాకులు తీసుకొని విడిపోయినా కూడా తమ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తూ హాలిడేస్ కి, రెస్టారెంట్స్ కి కలిసి వెళ్తూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోగా 37 సినిమాల్లో నటించాడు. ఇతని నటనకు గాను 6 ఫిలింఫేర్ అవార్డ్స్, 17 జీ సినీ అవార్డ్స్, 12 ఐఫా అవార్డ్స్ ని కూడా అందుకున్నాడు. మీకు హృతిక్ రోషన్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జీవితంలో ఒక భాగమే కానీ వాటికి ఇతరులని బాధ్యుల్ని చేయడం మాత్రం అవివేకం. ఇది ఫోక్స్ హృతిక్ రోషన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఈ దసరా పండుగని మరింత ఆనందమయంగా మార్చుకోవాలంటే బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. దసరా ఆఫర్ కూడా నడుస్తుంది. For more interesting videos, please subscribe to CR Voice. Thank you.